ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. గడువులోగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంపై సమీక్షించనున్నారు. ఈ మేరకు సీఎంఓ నుంచి జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు నిన్న ఆదేశాలు అందాయి. జనవరి తొలి వారంలోనే పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శిస్తారని సమాచారం. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి పుష్కరాలు 2027 జూన్ చివరి వారంలో మొదలవుతాయి. సరిగ్గా అప్పుడే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. అప్పటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే బాగుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలించి వేగవంతం చేయాలని సూచించనున్నారు. ఈ నెల 7 లేదా 9న వెలిగొండ ప్రాజెక్టును సీఎం సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జులై నాటికి వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్ కు నీళ్లు మళ్లించి తొలి దశలో 1,19,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. 2 టెన్నెళ్లలో బెంచింగ్ లైనింగ్ పనులు పూర్తి చేసేలా అడుగులు పడుతున్నాయి. ఈ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించి పలు సూచనలు చేయనున్నారు. ఇక ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కూడా సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నెల 17న ఉత్తరాంధ్రలోని పలు ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అయితే సీఎం ఏ ప్రాజెక్టును సందర్శిస్తారో ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ జిల్లాల్లో 2,087 కోట్లు ఖర్చు చేస్తే 9 ప్రాజెక్టులు పూర్తవుతాయని జలవనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది. చంద్రబాబు ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్న జయరాజ్. బలరాం, ముఖ్యమంత్రి అత్యుత్తమమైన ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రాజెక్టుల బాటా ముఖ్యమంత్రి పట్టబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టులను అన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయాలని ఒక సంకల్పం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ సందర్భాల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. మరొక వైపు జలవనరుల శాఖ మంత్రి, మరొక వైపు ముఖ్యమంత్రి కూడా యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే దిశగా వెళ్తున్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రాజెక్టులు బాట పట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా మొదటగా ఈ నెల 7 గానీ 8వ తేదీ నుంచి గానీ వెలుగొండ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి సందర్శించబోతా ఉన్నారు. ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టుల బాట ప్రక్రియ ఇటు పోలవరం ప్రాజెక్టు వరకు కూడా కొనసాగబోతోంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 9 ప్రాజెక్టులపైన ఈ నెల మొత్తం 17న ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మొత్తం 9 ప్రాజెక్టుల స్థితిగతులు, వాటి పురోగతి, వాటిని ఎప్పుడులాగా పూర్తి చేస్తారు తదితర అంశాలకు సంబంధించి ఉత్తరాంధ్రలో 17వ తేదీన ముఖ్యమంత్రి సమీక్ష చేయబోతున్నారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా ఆ క్షేత్ర స్థాయికి వెళ్లి వాటిలన్నీ కూడా ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించడానికి మొత్తం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా గడువులోగానే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నేరుగా రంగంలో దిగడంతో జలవనరుల శాఖ అప్రమత్తమైంది. సీఎంఓ నుంచి ఇప్పటికే ఆ జలవనరుల శాఖ కూడా ఆదేశాలు వచ్చినాయి. ఈ నెల మొదటి వారం అంటే మొత్తం 7వ తేదీ నుంచి కూడా దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించబోతా ఉన్నారు. మొత్తం గోదావరి పుష్కరాలు కూడా మొత్తం 2027 సంవత్సరంలో ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ నాటికి అంటే 27 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించి దశల వారీగా ఇప్పటికే అనేక రకాల సమీక్షలు జరిగాయి. కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో కేంద్ర ఆర్థిక మంత్రి కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకి పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ఆర్థిక పరమైన అంశాలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిలన్నీ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పేసి పూర్తిగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో 2027లో మొత్తం గోదావరి పుష్కరాల సమయానికల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణం చేసి జాతికి అంకితం చేస్తామని చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులు కొరత లేకుండా చూడటానికి కూడా అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కాఫర్ డ్యాం పనులు ఇప్పటికే ఒక కొలుక్కు వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనులు కూడా ప్రారంభమైన
కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2ను కూడా పనులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు కూడా దీనికి సంబంధించి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, తాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళటం, పనుల పురోగతిని సమీక్షించడం, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అంచనా వేయటం, ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతాల్లో ఎదురవుతున్నటువంటి సవాళ్లు, ఆటంకాలన్నింటి కూడా క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోనూ, అదేవిధంగా నీటి వనరుల శాఖ, జలవనరుల శాఖ అధికారులతోనూ క్షేత్రస్థాయిలోనే పరిశీలించడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఈ నెల 7 గాని 9వ తేదీ గాని మొత్తం మీద వెలుగొండ ప్రాజెక్టు నుంచి మొదలయ్యేటటువంటి ప్రాజెక్టుల సందర్శనకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా ఆ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాలు, పనుల పురోగతిని కూడా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో జలవనరుల శాఖ కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దశల వారీగా పూర్తి చేయటం, అనుకున్న సమయానికల్లా వాటన్నిటి కూడా పూర్తి చేయడానికి జలవనరుల శాఖ సిద్ధమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.